హాయ్, హలో, వెల్కమ్ టు శ్రద్ధ అండ్ అమూల్య వ్లాగ్స్. నాన్న పాపకి డే కేర్‌ది రిజిస్ట్రేషన్ చేసినావా నాన్న? అయిపోయిందా? నువ్వు ఫస్ట్ అప్పుడు ఫిఫ్త్ మంత్ ఉన్నప్పుడు చెప్పినావు కదా అక్క, రిజిస్టర్ చేసుకోమని. అప్పుడు అవును. రిజిస్టర్ చేసినా కానీ నాకు అట్లీస్ట్ 2 ఇయర్స్ టైం అడుగుతున్నారు. మినిమం టు మినిమం 2 ఇయర్స్ అంటున్నారు టైం. అవును నాన్న. ఇప్పుడు మన ఏరియాలో అంటే నేను చుట్టుపక్కల చూస్తున్నా కదా! అసలు మొత్తం ఈవెన్ టొరంటోలో గాని, దుర్హంలో గాని మొత్తం అన్ని ఏరియాస్‌లో చాలా వరకు డే కేర్స్ మినిమమ్ లైక్ 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్ వెయిటింగ్ టైమ్ అంటున్నారు. అవును. ఇంతకుముందేమో మనకు అసలు ఇంత ప్రాబ్లమ్ ఉండేది గాదు గదా! కంపల్సరీ జాయిన్ జేయాలి డే కేర్‌లా అట్లా ఇట్లా అని. అప్పుడంటే పేరెంట్స్ ఉంటుండే, వాళ్ళ అవును. గ్రాండ్ పేరెంట్స్ వస్తుండే, ఎవరన్నా వాళ్ళ అవును. అవును. రిలేటివ్స్ గానీ అట్లా మనకు సపోర్ట్ చేయడానికి అందరూ అవును. వస్తుండే. అవును. ఇప్పుడు ఎవ్వరు ఉంటలే కాబట్టి ఖచ్చితంగా మనం డే కేర్ అవును. ఎయ్యాల్సొస్తుంది. ప్లస్ ఇంతకుముందు వాళ్ళు చాలా యంగ్ ఏజ్‌లో గ్రాండ్ పేరెంట్స్ అయిపోయేవాళ్ళు. చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. పిల్లల వెనకాల పరిగెత్తడము, లేకపోతే ఊ అంటే వాళ్ళని ఎత్తుకోవడము, వంగడము ఇవన్నీ చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఇప్పుడు పాపం వాళ్ళకి గూడా ఇబ్బందయితుంది అవును. అసలు. మనమే చేయలేకపోతున్నాం అసలకి. అవును. వాళ్ళంటే ఇంకా హారబుల్ హ్మ్. సిట్యుయేషన్ నేను వాళ్ళకి. నిజంగా చెప్తున్నా నాన్న. అసలు పాపనో, బాబునో ఇంట్లో పెట్టుకొని టీవీ చూపియకుండా డే అంతా నేను వాడిని యాక్టివ్‌గా ఉంచాలి అసలు ఆడిపియాలంటే నాకైతే కష్టం మనం నాన్న. నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోరు ఫస్ట్ థింగ్. అదే బయటికెళ్ళి నేర్చుకోండి అనంటే టీచర్స్ చెప్తే అవును. వాళ్ళు ఖచ్చితంగా అకాడమిక్స్ వింటరు. వైస్ గూడా మంచిగా అయితారు. అండ్ ప్లస్ తినడం గూడా మనం 1 అవర్ స్పెండ్ చేయాల్సొస్తది వాళ్ళ అవును. కోసం అవును. తినిపియడానికి. అవునవును. అట్‌లీస్ట్ డేలో హాఫ్ డే అయితే అదే అయిపోతది. తినిపియడానికే కిడ్స్ ఆర్ అయిపోతది. వెరీ వెరీ స్మార్ట్ నాన్న. ఒక సిట్యుయేషన్ అడ్వాంటేజ్ ఎట్లా తీసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు చూడు నేను ఆఫీస్ టైమ్‌లో ఉంటా కదా! ఎప్పుడో వాడు సిక్ అయ్యి ఇంట్లో ఉంటాడా, నేను మీటింగ్ టైమ్ కాంగానే కరెక్ట్ నా మీటింగ్ టైమ్‌లో "అమ్మ గివ్ మీ చిప్స్ అమ్మ" అంటాడు. ఇప్పుడు నేను మీటింగ్ చేయాలా? లేకపోతే వాడికి వద్దురా చిప్స్ ఆర్ నాట్ హెల్తీ అని చెప్పాలా? సో, చిప్స్ ఇచ్చేస్తా. దాని తర్వాత ఇంకోసారి వచ్చి "అమ్మ కెన్ యూ టర్న్ ఆన్ ద టీవీ ఫర్ మీ" అని అంటాడు. ఇప్పుడు నేను మీటింగ్ టైమ్‌లో టీవీ ఆన్ చేస్తే ఏమైతది తెలుసా? వాడు క్వైట్‌గా టీవీ చూసుకుంటా కూర్చుంటాడు. ఆ! లేదనుకో మళ్ళా ఆ! అమ్మ దిస్ అంటాడు. అరే బాబు ప్లీజ్‌రా మాట్లాడకురా ఇప్పుడు వినిపిస్తుందిరా నీ వాయిస్ అంటే ఎంతసేపు ఆ! మ్యూట్ పెడతావే మాట్లాడకుండా నువ్వు చేయాల్సిందే. ఖచ్చితంగా. సో, నాకందుకే వాడు సిక్ అయితే కొన్ని సార్లంటే వాడు సిక్ అయితున్నాడన్న బాధ ఉంటది. ఆ! కానీ వాడు ఇంట్లో విన్ ఉంటుండన్న బాధే ఎక్కువుంటది నాకు. సో, ఐ అండర్‌స్టాండ్. డే కేర్ నాకైతే అసలు దేవుడిలాగానే డే కేర్ మాంటిసరీ అనేది. అవును. అసలకి ఇంతకి డే కేర్‌కి, మాంటిసరీకి డిఫరెన్స్ ఏముందక్క? యాక్చువల్లీ మోస్ట్‌లీ 2 సేమే ఉంటాయి. ఓకే. నేను గూడా చాలా మంది పేరెంట్స్‌ని కనుక్కున్నా. హుహు. కాకపోతే నాకు అందరు చెప్పిందేంటంటే అకాడమిక్స్ వైస్ డే కేర్ కంటే నీకు మాంటిసరీలో కొంచెం బెటర్ ఉంటది. వీళ్ళు మ్యాథ్స్, లాంగ్వేజ్, సైన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ జేస్తారు. ఓకే. అలానే గాకుండా కొంచెం సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ గూడా వాళ్ళతో చేపిస్తారు. చిన్న చిన్న సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ లైక్ వోల్కనో ఎలా వస్తది, ఓహ్! ఐసికల్స్ ఎట్లా నైస్. జేస్తారు, కలర్‌ఫుల్ ఐసికల్స్ ఇట్లా వేరే వేరే. అదే గాకుండా నేను సో, ప్రైస్ డిఫరెన్స్ గూడా చాలా చా ఉంటుండొచ్చు ఆ! ఆ! గదా! డిఫరెన్స్ అంటే నువ్వు నోటిసబుల్ ప్రైస్ డిఫరెన్స్. నీకు తెలిసిపోతది డిఫరెన్స్. ఓకే. అందుకే గదా! ఎవ్రీ ఇయర్ మాంటిసరీకి పంపించే పేరెంట్స్ ఏం చేస్తారంటే సెప్టెంబర్‌లో మనకు మాంటిసరీ స్టార్ట్ అయితది గదా! ఏప్రిల్‌లో వాళ్ళు యాక్చువల్లీ మనం చెప్పేయాలి మాంటిసరీకి ఓకే. ఈ ఇయర్ గూడా మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పాలి. ఓకే. చెప్పినప్పుడు మనకేమైతదంటే ప్రతి ఇయర్ నేను చాలా మంది ఈవెన్ కొలీగ్స్‌ని గూడా అడుగుతా గదా! ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అదే క్వెషన్. ప్రైస్ ఎక్కువైతుంది. చాలా మందికేంటంటే ఇంత చిన్న పిల్లలప్పుడు వాళ్ళకి మాంటిసరీ పంపిస్తే ఏంది, డే డే కేర్ కేర్ పంపిస్తే అవును. ఏంది, ఎక్కువ తేడా ఉండదు గదా! ఏమంత నేర్చుకుంటారు. దీనికంటే మనం ఎక్స్‌ట్రా క్లాసెస్ పెట్టిద్దాము. ఆయన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌కి స్పెండ్ చేస్తే బెటరు. ఇదే మనీ మనము వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్స్ మీద, వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే బెటరు అని ఆలోచిస్తారు. బట్ అట్లా ఆలోచించే వాళ్ళలో ఐ థింక్ అట్‌లీస్ట్ మోర్ దెన్ 60, 70% ఖచ్చితంగా మళ్ళా కంటిన్యూ చేస్తారు. ఇయర్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు డిబేట్ చేసుకుంటూనే ఉంటారు. మళ్ళా సెప్టెంబర్‌లో వద్దొద్దు ఆహ్, ప్రైమరీ మాంటిసరీ. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. వాడు చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఎందుకంటే మంత్ బై మంత్ మనం ఆ ఇంప్రూవ్‌మెంట్ చూస్తాం నాన్న. ప్లస్ ఓకే. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ గానీ, ఏది గానీ కొంచెం డిఫరెంట్ ఉంటది. కానీ నేను చూసిందేంటంటే మెయిన్ అకాడమిక్స్. ఇప్పుడు ఓకే. కర్సివ్ రైటింగ్ నేర్పియడము, ఓకే. మ్యాథ్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే 5, 6 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కొంచెం అంటే కంపేర్ టు డే అడ్వాన్స్‌డ్ ఉంటారు. కేర్ ఆ! ఇది అడ్వాన్స్డ్. అక్కడ డే కేర్ నేర్పియరని కాదు. సేమ్ అంతా సేమే ఉంటది. కాకపోతే
ఇక్కడ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటది అంతే. ఓకే. ఓకే. సో ఇక మన సో ప్రిఫరెన్స్ ఫుడ్ డిఫరెన్స్ అవన్నీ ఉంటాయి కదా? ఫుడ్ డే కేర్ లా మాంటిసరీలా సేమ్ సేమ్. ఇస్తారు. ఓకే. ఆబ్వియస్లీ వాళ్ళకి న్యూట్రిషన్ కి తగ్గట్టు ఎంత ఇవ్వాలి, ఏమేమి న్యూట్రిషన్స్ అలా ఉండాలి అన్ని చూసుకునే ఇస్తారు. అందులో అయితే నో చేంజ్. జస్ట్ డే టు డే ఈవెన్ వాళ్ళు ఆడే గేమ్స్ లలో కానీ వాళ్ళకి ఇచ్చే టాయ్స్ లలో కానీ నాకు మాంటిసరీ టాయ్స్ కొంచెం బెటర్ అనిపిస్తాయి. సో అట్లా మంచిగా ఉంటది. నెక్స్ట్ ఏజ్ వరకు పెట్టొచ్చక్క? లైక్ డే కేర్ ఆర్ మాంటిసరీలో? యూజువల్లీ మన ఇష్టం నాన్న. ఇప్పుడు కెనడాలో అయితే బేసికలీ 4 years నుంచి వాళ్ళు స్కూల్ జాయిన్ అయిపోవచ్చు. పబ్లిక్ కానీ ప్రైవేట్ స్కూల్స్ అని జాయిన్ అయిపోవచ్చు. సో మనకు ఇండియాలో ఏంటి 4 years అంటే కరెక్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 2020లో పుట్టిండు బాబు. సో 2024 సెప్టెంబర్ వరకు వాడి 4 years కంప్లీట్ కంప్లీట్ అయిపోయినా గానీ మళ్ళా ఆ టైంకి స్కూల్ స్టార్ట్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు జూలై వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మనం జూన్ ఇప్పుడు అదే ఇక్కడైతే జస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు, మంత్ పట్టించుకోరు. డిసెంబర్ 2020 అంటే నువ్వు జాన్ టు డిసెంబర్ 2024 అంతే అంతే. సో ఇయర్ ఇక్కడ ఇయరే మ్యాటర్, ఇక్కడ మంత్ అసలు పట్టించుకోరు. సో నువ్వు ఈవెన్ డిసెంబర్ 2020లో పుట్టినా కూడా నువ్వు 2024 జనవరి సెప్టెంబర్ లో నువ్వు జాయిన్ చేసేయచ్చు. అండ్ ఏ ఇయర్ వరకు అని అంటే ఇప్పుడు 4 years కి జాయిన్ అయిపోతారు. 4 years నుంచి స్కూల్ ఉంటది. కానీ యూజువల్లీ ఇప్పుడు నీకు డే కేర్స్ కానీ మెయిన్లీ మాంటిసర్స్ కానీ నీకు 6 years వరకు పిల్లల్ని ఉంచవచ్చు. అలా అని ఇప్పుడు జూనియర్ కిండర్ గార్డెన్, సీనియర్ కిండర్ గార్డెన్ ఉంటాయి కదా, మనకి ఇండియాలో ఎల్కేజీ యూకేజీ ఉంటాయి కదా. సో అట్లా మనము 6 years వరకు పెడితే వాళ్ళు మళ్ళీ 6 years తర్వాత అప్పుడు బాబు ఎల్కేజీకి వస్తాడు అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ 6 years ఇప్పుడు 4 years అయిపోయింది కదా, వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. ఓకే 5 years కి జూనియర్ కిండర్ గార్డెన్, 6 years కి సీనియర్ కిండర్ గార్డెన్ అయిపోతుంది. సో నువ్వు మాంటిసరీ నుంచి ఎప్పుడైతే 6 years కి స్కూల్కి వెళ్ళిపోతావో నువ్వు డైరెక్ట్ ఫస్ట్ గ్రేడ్ కి తీసేసుకుంటారు వాళ్ళు. సో నీకు అక్కడ ఏజ్ వేస్ట్ అవుతుంది అని ఏం లేదు. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్పెషల్లీ పబ్లిక్ స్కూల్స్ ఎట్లా అంటే మీకు మెయిన్లీ కర్సివ్ రైటింగ్ అస్సలు నేర్పించరు. అండ్ మ్యాథ్స్ సైన్స్ మీద మాంటిసరీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ నేర్పిస్తారు. అంటే వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటారు, నో డౌట్ ఇన్ ఇట్. ఫుడ్ బాగా పెడతారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, వాళ్ళకి సేమ్ ఆడిపిస్తారు రోజు అన్నీ అంతే. కానీ అకాడమిక్స్ వైజ్ నువ్వు కంపేర్ చేసుకుంటే మాంటిసరీస్ బెటర్. కానీ అదే స్కూల్స్ మళ్ళీ సెకండ్ గ్రేడ్ నుంచి నువ్వు స్కూల్ తీసుకున్నావు అనుకో, పిల్లలకి ఎట్ ఏ టైం ఎట్లా అంటే ఫస్ట్ గ్రేడ్ కి సెకండ్ గ్రేడ్ కి చాలా తేడా వచ్చేస్తుంది స్కూల్లో. ఫస్ట్ గ్రేడ్ లో వాళ్ళకి అంత ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ సెకండ్ గ్రేడ్ లో వాళ్ళు చేయాల్సిన హోంవర్క్స్ అవి ఇవి చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు మాంటిసరీని 6 years నుంచి చేసినావు అనుకో, సో నువ్వు ఫస్ట్ గ్రేడ్ ఇక్కడైతే జాయిన్ అవుతావు కదా స్కూల్లో, పిల్లలు వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలుగుతారు. అంటే నువ్వు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి ఆబ్వియస్లీ పేరెంట్స్ బట్టి, కానీ మరీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. కానీ అదే నువ్వు రెగ్యులర్ స్కూల్లో పెట్టినావు అనుకో, నువ్వు యూ షుడ్ కీప్ ఆన్ మేకింగ్ దెమ్ లెర్న్. అంటే నువ్వు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఫస్ట్ డే ప్రైవేట్ స్కూల్లో పెడితే. మళ్ళీ ఎందుకంటే సెకండ్ గ్రేడ్ లో వాళ్ళకి ప్రాబ్లం అవ్వద్దు కదా, అండ్ వాళ్ళకి ఈజీ ట్రాన్సిషన్ ఉంటది అట్లయితే. సో అట్లయితే బెటర్ ఉంటది. ఇప్పుడు నేను ఇండియా వెళ్ళినాను అనుకో, సో ఇప్పుడు 1 month బ్రేక్ తీసుకుంటా. లైక్ ఇండియానే కాదు, నేను ఏ ట్రిప్ వెళ్ళినా కానీ ఇప్పుడు లైక్ 1 month 2 months అట్లా లాంగ్ బ్రేక్ వచ్చింది అనుకో, సో ఎట్లా ఇప్పుడు ప్రాసెస్? సో దీనికైతే డే కేర్ మాంటిసరీ సేమ్ ప్రాసెస్. ఏంటంటే మనం మంత్లీ ఫీజు, ఇక్కడ ఫీజు మంత్లీ కట్టించుకుంటారు. సో యాజ్ లాంగ్ యాజ్ నువ్వు మంత్లీ ఆ ఫీ కడుతుంటే నువ్వు 1 month 2 month వెళ్ళినా సరే మన బేబీది పొజిషన్ అట్లనే ఉంటది. కానీ కొందరు ఏం చేస్తారంటే పేరెంట్స్ 1 month 2 month వేస్ట్ కదా మనం కట్టడము, సో కట్టడం వద్దు అని అనుకుంటారు. సో అట్లాంటప్పుడు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నీకు ఎన్రోల్ చేసుకోగానే వెంటనే వస్తుంది అన్న నమ్మకం ఉండదు. సో వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా, వెయిటింగ్ లిస్ట్ లో నీ నెంబర్ ఆ టైంలో ఎంత నెంబర్ ఉంటుందో అంత నెంబర్ వస్తుంది. సో అది రిస్క్ అన్నట్టే. సో నేను ఏం చేస్తా అంటే ఎప్పుడైనా ఇండియాకి 1 month అట్లా వెళ్తే వేస్ట్ అయింది అనుకోకుండా నేను కట్టేస్తున్నాను. సో దట్ వచ్చినాక మనకు వెంటనే జాబ్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళని ఎంటర్టైన్ చేయలేము పిల్లల్ని, పాపం వాళ్ళని కూడా ఊకే వాళ్ళ మీద అనవసరంగా ఇరిటేట్ అయ్యారే, అరవకరా మాట్లాడకరా అని ఫ్రస్ట్రేట్ అయ్యి అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. సో ఫీజు కట్టడమే బెటర్ నన్ను అడిగితే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? హ్యాస్ ఆఫ్ నౌ అయితే ఏం లేవు అక్క, నా క్వశ్చన్స్ అన్ని అడిగినా. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాం.
ఇంతసేపు మేము డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా టొరంటో అండ్ దుర్హమ్ రీజన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. సో, మేబీ డిఫరెంట్ రీజన్‌లో మాంటిసరీ డే కేర్స్ డిఫరెంట్‌గా ఆపరేట్ చేయొచ్చు. సో, మీరక్కడ కనుక్కుంటే బెటర్. Please do like, share and subscribe to Shraddha and Amulya Vlogs. Take care.